హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్లీ డాక్టర్ దుర్గా ప్రసాద్ని. ఈరోజు నేను ప్రపంచంలో 40% స్త్రీలకి ఎదురయ్యే సమస్య ఒబేసిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెబుతాను. బాడీ మాస్ ఇండెక్స్ BMI 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబేసిటీ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. స్త్రీలలో ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఒబేసిటీ లేదా స్థూలకాయాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమి చేయవచ్చో చెబుతాను. ఫస్ట్, మీరు తినే డైట్ మార్చండి. ప్రతిరోజు కనీసం 5 సార్లు పండ్లు, కూరగాయలు మరియు చిరుధాన్యాలను తినండి. ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తగ్గించండి. నాన్ వెజ్ కన్నా వెజ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు అని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి. కాబట్టి తక్కువ కాలరీలు ఉన్న వెజ్ ఫుడ్ తినండి. మీ ఏజ్ ఇంకా వర్క్ బట్టి రోజుకి 1800 నుండి 2200 కేలరీలు మాత్రమే తీసుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకోండి. అలా చేస్తే మీరు ఒక సంవత్సరంలో గ్యారంటీగా 5 నుండి 7% బరువు తగ్గుతారు. ఇంకా ఎక్సర్సైజ్ కూడా ముఖ్యం. ప్రతి వారం క్రమం తప్పకుండా 150 నిమిషాల మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. రెగ్యులర్గా ఇలా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అలాగే యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ వంటి అలవాట్లు చేసుకోండి. మంచి ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్, ధ్యానం వంటి హాబిట్స్ క్రమంగా బరువు తగ్గిస్తాయి. తద్వారా మీ ఆరోగ్యం కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. వంటల్లోనూ కొన్ని మార్పులు చేయండి. నూనె, ఉప్పు తగ్గించండి. ప్రతిరోజు కనీసం 8 గంటలు నిద్రపోయి శరీరానికి రెస్ట్ ఇవ్వండి. ఈ హాబిట్స్ గ్యారంటీగా మీ ఒబెసిటీని తగ్గిస్తాయి. తద్వారా మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయి ఒబేసిటీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. మీరు ఈ సలహాలు వాడి ఒబేసిటీ తగ్గించుకుంటారనుకుంటున్నాను. చిన్న అడుగులే పెద్ద మార్పులకు కారణం అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.